నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ 5th సెమిస్టర్ వాళ్ళకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనము గ్రామర్ టాపిక్ చూసాము. ఇప్పుడు మనము నెక్స్ట్ క్రిటికల్ రీడింగ్ ఉంది మనకి యూనిట్ 2లో, అండ్ ఐ ఎ ఉమెన్ అని చెప్పి. సో ఇది మనకి సజ్జనర్ ట్రూత్ అనే ఒక ఆథర్ రాశారు. ఫస్ట్ మనం అబౌట్ ది ఆథర్ చూద్దాము. సజ్జనర్ ట్రూత్ నేమ్. సో బర్త్ నేమ్ ఏమో ఇసాబెల్లా, బర్త్ డేట్ ఏమో 1797, డెత్ డేట్ ఏమో 1883, బర్త్ ప్లేస్ ఏమో న్యూయార్క్ USA, నోటబుల్ వర్క్స్ ఏమో అండ్ ఐ ఎ ఉమెన్, ప్రొఫెషన్ ఏమో అబాలిషనిస్ట్, ఉమెన్స్ రైట్స్ యాక్టివిస్ట్, ఆరేటర్, మేజర్ అచీవ్మెంట్స్ ఏమంటే ఫ్రీ హర్సెల్ఫ్ ఫ్రమ్ స్లేవరీ, became a leading advocate for women's rights and abolition of slavery, delivered powerful speeches that inspired equality movements. Legacy ఏంటిది తినది. A symbol of courage, equality and justice in American history, representing the strength of marginalized voices and inspiring future generations. సో తిను ఏం రాసింది అసలు స్టోరీలో అని చెప్పి క్రిటికల్ రీడింగ్లో ఇప్పుడు మనం చూద్దాము సమ్మరీ. సో అండ్ ఐ ఎ ఉమెన్ అనేది ఏంటిదో ఇప్పుడు మనం సమ్మరీ చూద్దాం. The speech and I a woman by Sajjana Truth is a heartfelt and bold call for equality that addresses both racial and gender discrimination. సో ఇక్కడ ఎవరైతే సజ్జనా ట్రూత్ ఉందో తను ఈ లెసన్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేసిందంట, బోల్డ్ కాల్ ఫార్ అంటే రేషియల్ ఇంకా జెండర్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు, ఈక్వాలిటీని అంటే ఇంకా డెవలప్ చేయాలని చెప్పి తను ఇందులో చెప్తుందంట ఈ లెసన్లో. Truth, a former enslaved woman, uses her own life experiences to challenge society's unfair treatment of black women. సో ఏదైతే సొసైటీలో బ్లాక్ ఉమెన్ని ఎలా చూస్తుండే అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ తను ఈ ఎస్సే అనేది రాసింది. అండ్ ఉమెన్ ఇన్ జనరల్. Her speech highlights the strength, resilience and contribution of women, especially black women, who were often ignored and unvalued in her time. సో తను ఎప్పుడైతే ఏదైతే 1797 ఉండేనో తను పుట్టినప్పుడు, సో ఆ టైంలో ఏమవుతుండే అంటే ఎవరైతే బ్లాక్ ఉమెన్ ఉంటుండేనో వాళ్ళని ఇగ్నోర్ చేస్తుండే, ఇంకా అండర్ వాల్యూ చేస్తుండే అంట. At the heart of the speech is Truth's ability to break apart stereotypes about women. Society at the time often viewed women as fragile and needing protection. సో ఒకప్పుడు ఉమెన్ ఎలా చూస్తుండే అంటే సొసైటీ వాళ్ళు లైక్ ఒక గాజు బొమ్మలాగా చాలా ప్రొటెక్టెడ్గా చాలా నీట్గా చూస్తుండే అంట. అంటే వాళ్ళని ఏం పని వాళ్ళకి సొంతంగా చేయనిచ్చేవాళ్ళు కాదంట, దేనికి ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదంట. However, Truth shares examples of her own hard work such as plowing fields, ప్లాంటింగ్ క్రాప్స్ అండ్ క్యారింగ్ హెవీ లోడ్స్. సో తను ఏం చేస్తుండంట, చాలా హార్డ్ వర్క్ చేస్తుండంట. ఎవరు? సజ్జనా ట్రూత్. ఏం చేస్తుండంట, పొలాలు దున్ని అందులోకి క్రాప్స్ వేసి చాలా హెవీ లోడ్ అనేది మోస్తుండే అంట. లైక్ ఎలా మెన్ ఎలా అయితే వర్క్ చేస్తారో అలానే చేస్తుండే అంట తను కూడా. షీ బోల్డ్లీ స్టేట్స్ దట్ షీ హ్యాస్ డన్ ద సేమ్ లేబర్ యాజ్ మెన్ వితౌట్ రిసీవింగ్ స్పెషల్ ట్రీట్మెంట్ అండ్ యెట్ షీ ఈజ్ స్టిల్ అ ఉమెన్. సో తను గర్వంగా చెప్పుకుందంట, ఒక ఎవరైతే మెన్ ఉంటారో అతను ఎంత వర్క్ చేస్తారో నేను వాళ్ళకి ఈక్వల్గా వర్క్ చేసిన అని చెప్పి తను గర్వంగా చెప్పుకుంటుందంట. తనకి ఈ సొసైటీలో ఎలాంటి అప్రిసియేషన్ ఇవ్వకపోయినా సరే. With the repeated question and I a woman, she forces her audience to question their assumptions about gender roles and abilities of women. సో అలా అన్నీ తను ఏం చేస్తుందంట, I a woman అని చెప్పి ఒక క్వశ్చన్ రేస్ చేసి ఎవరైతే ఆడియన్స్ చదువుతున్నారో వాళ్ళల్లో అజంప్షన్స్ ఇంకా క్వశ్చన్స్ రేజ్ అయ్యేలా చేస్తుందంట. ఎందుకు తనంత వర్క్ చేసింది అంటే ఇప్పుడు మనలో ఏవైతే క్వశ్చన్స్ ఉంటే అవి రేజ్ అవుతాయి కదా, ఎందుకు ఉమెన్ని తక్కువ చేస్తారు, తను మెన్కి ఈక్వల్గానే వర్క్ చేస్తుండే కదా, ఎందుకు తను తక్కువ అని చెప్పి అనుకుంటాం కదా. సో అలాంటి క్వశ్చన్స్ రేజ్ అయ్యేలా చేస్తుండే అంట. Truth also addresses racial discrimination, pointing out the differences in how black women and white women were treated. సో తను ఏం చేసిందంట, ఎలా బ్లాక్ ఉమెన్ ఇంకా వైట్ ఉమెన్ని ట్రీట్ చేస్తుండే డిఫరెంట్గా అనేటివి డిఫరెన్సెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిందంట. While white women were often seen as deserving of respect and protection. సో ఎవరైతే వైట్ ఉమెన్ ఉంటుండేనో వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇంకా ప్రొటెక్షన్ అనేది ఇస్తుండే అంట. అదే బ్లాక్ ఉమెన్ ఎలా చూస్తుండే అంట, అన్నీ లైక్ రెస్పెక్ట్ ఇవ్వకుండా వాళ్ళని చాలా అండర్ వాల్యూడ్గా అలా చూస్తుండే అంట. షీ క్వశ్చన్స్
why she, despite her contributions and sacrifices, is not treated with the same dignity as white women. సో తను కూడా ఈక్వల్గా కష్టపడుతుంది, తను కూడా ఉమెన్నే, బట్ ఎందుకు వైట్ ఉమెన్కి ఇచ్చినంత వాల్యూ తనకి ఇవ్వట్లేదు అని చెప్పి తను క్వశ్చన్ చేస్తుందంట. By raising this issue, Truth exposes the deep hypocrisy అంటే false behavior of a society that talks about fairness but practices discrimination. సో ఇలా తను చెప్పడం వల్ల ఏమర్థమవుతుందంటే సొసైటీ వాళ్ళు ఎలా ఫెయిర్నెస్ని ఒకప్పుడు ఎంకరేజ్ చేస్తుండే, అంటే ఫేర్గా ఉన్న వాళ్ళని మంచిగా చూస్తుండే, ఎవరైతే డార్క్ పీపుల్ ఉంటుండేనో ఉమెన్ వాళ్ళని చాలా అండర్ వాల్యూడ్గా చూస్తుండే అంట. రిలీజియస్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ట్రూత్స్ ఆర్గ్యుమెంట్. సో ఎవరైతే రిలీజియస్ ఉన్నారో అంటే రిలీజన్ ఉందో వాళ్ళు ఏం చేస్తుండే అంట, ఈ ట్రూత్ ఎవరైతే తినుందో తిన ఆర్గ్యుమెంట్లో చాలా మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తుండే అంట. She references the story of creation from the Bible, reminding her audience that women played a critical part in humanity's beginning. సో తను ఒక బైబిల్లో ఒక స్టోరీ తీసుకుందంట. సో ఆ స్టోరీని బట్టి చెప్తుందంట ఎలా ఉమెన్ హ్యూమానిటీ కోసం బిగినింగ్లో ఎంత క్రూషియల్ రోల్ అనేది ప్లే చేసింది అని చెప్పి. Truth argues that if women were strong enough to bring life into the world, they are strong enough to bring about change and improvements in the society. సో ఒక ఉమెన్ ఒక లైఫ్ని తేయగలుగుతుంది తను ఈ వరల్డ్లోకి అంటే తను ఒక చేంజ్ ఇంకా ఇంప్రూవ్మెంట్ని కూడా తేవచ్చు ఈ సొసైటీలోకి అని చెప్పి తను గట్టిగా ఆర్గ్యూ చేస్తుందంట. Her use of religious references is powerful because it appeals to the beliefs of her audiences, making her arguments harder to dismiss. సో ఏవైతే రిలీజియస్ రిఫరెన్సెస్ తీసుకొస్తుందో అవి ఏం చేస్తున్నాయి అంటే ఆడియన్స్లో క్వశ్చన్స్ అనేటివి రేజ్ చేస్తున్నాయి, తిన క్వశ్చన్ని ఇగ్నోర్ చేయలేకుండా చేస్తున్నాయి అంట. ఎందుకు? రిలీజియస్ రిఫరెన్సెస్ యూస్ చేస్తుంది కాబట్టి. The speech also carries a timeless message of unity and equality. సో తిను చెప్పిన ఈ ఎస్సేలో యూనిటీ ఇంకా ఈక్వాలిటీ గురించి కూడా హైలైట్ చేస్తుందంట. ట్రూత్ ఏం చెప్పాలనుకుంటుంది? ట్రూత్ అంటే మన ఆథర్ ఎంఫసైజెస్ దట్ ట్రీటింగ్ ఉమెన్ అండ్ మెన్ ఈక్వల్లీ ఈజ్ నాట్ జస్ట్ ఫెయిర్ బట్ నెససరీ ఫర్ సొసైటీస్ ప్రోగ్రెస్. సో ఏదైతే మనం ఉమెన్ మెన్ అని చెప్పి సపరేట్ చేస్తున్నామో అలా చేయకుండా ఇద్దరిని ఈక్వల్గా ఇంకా ఫెయిర్ ఛాన్స్ ఇవ్వడం వల్ల సొసైటీలో కూడా మంచి ప్రోగ్రెస్ ఉంటుంది అని చెప్పి చెప్తుంది. She challenges men to allow women the opportunity to help turn the world right side up and create positive change. సో తను మెన్కి ఛాలెంజ్ చేస్తుందంట, మీరు ఉమెన్కి ఆపర్చునిటీ ఇచ్చి చూడండి తను ఎలా ఒక పాజిటివ్ చేంజ్ రావడానికి సొసైటీలో నిలబడుతుందో చూడండి ఒక ఆపర్చునిటీ ఇచ్చి అని చెప్పి ఛాలెంజ్ చేస్తుందంట మెన్కి. ఎవరు? ట్రూత్, మన ఆథర్. Her words inspire both men and women to work together for justice. సో ఇలా తను మాట్లాడడం వల్ల మెన్ ఉమెన్ ఇద్దరికి కూడా మోటివేషన్ లాగా అంటే ఇన్స్పిరేషన్ వస్తుందంట. ఇంకా వాళ్ళు కలిసి వర్క్ చేస్తారంట దేనికోసము? జస్టిస్ కోసము. ట్రూత్స్ స్పీచ్ అంటే మన ఆథర్ స్పీచ్ ఏం చెప్తుందంట? ఈజ్ రిమార్కబుల్ నాట్ ఓన్లీ ఫర్ వాట్ ఇట్ సేస్ బట్ ఆల్సో ఫర్ హౌ షీ సేస్ ఇట్. సో తను ఎలా చెప్తుంది అనేది చూడడం కంటే అసలు తను ఎందుకు చెప్తుంది ఇవన్నీ అని చెప్పేది మనం ఆలోచించాలి. షీ యూజెస్ అ కన్వర్జేషనల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ టోన్. సో ఒక కన్వర్జేషన్ లాగా ఇంకా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తుందంట ఈ ఎస్సేలో. స్పీకింగ్ ఫ్రమ్ హర్ హార్ట్ అండ్ హర్ లివ్డ్ ఎక్స్పీరియన్సెస్. సో తన హార్ట్లో నుంచి ఇంకా తను లైఫ్లో ఏవైతే ఫేస్ చేసిన రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా అవన్నిటిని తను మాట్లాడిందంట ఈ ఎస్సేలో. ఆర్ హానెస్టీ అండ్ కాన్ఫిడెన్స్ గివ్ హర్ వర్డ్స్ గ్రేట్ పవర్. సో తను ఆనెస్ట్గా ఇంకా కాన్ఫిడెంట్ ఉండడం వల్ల తను మాట్లాడే ప్రతి ఒక్క వర్డ్కి చాలా పవర్ అనేది ఉంటుందంట. మేకింగ్ హర్ మెసేజ్ రెజొనెంట్ అంటే కనెక్ట్ డీప్లీ విత్ పీపుల్ ఈవెన్ టుడే. సో అప్పుడు తను మాట్లాడింది ఎప్పుడు? 1797లో మాట్లాడిన మాటలు ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు విన్నా సరే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? కనెక్ట్ అయిపోయేలాగా డీప్లీ కనెక్ట్ అవుతారంట. సో తను అంత గ్రేట్గా మాట్లాడింది, యూజ్ చేసిన వర్డ్స్ అనేటివి అలా ఉన్నాయి. By asking simple yet profound questions like, "Aren't I a woman?" she forces people to confront their unfair beliefs and rethink their treatment of others. సో ఎప్పుడైతే మనం గర్ల్ బాయ్ అని అలా సపరేట్ చేసి చూస్తామో అలా కాకుండా మనము ఆలోచించాలి. ఎందుకంటే తను ఏమని రాసింది ఇక్కడ, ఏమని క్వశ్చన్ చేస్తుంది? "Aren't I a woman?" అని చెప్పి క్వశ్చన్ చేస్తుంది అనమాట మనకి.
కన్క్లూజన్. సో ఎవరైతే ట్రూత్ ఉందో తను ఈ లెసన్ నుంచి ఒక పవర్ఫుల్ ఇంకా రిలవెంట్ అంటే ఈ స్పీచ్ నుంచి ఏం హైలైట్ చేస్తుంది మనకి, ఉమెన్ స్ట్రగుల్స్ ఎలా ఉండే, పర్టికులర్గా బ్లాక్ ఉమెన్వి, వాళ్ళు ఎలాంటి ఇంజస్టిస్ ఫేస్ చేస్తుండే. హర్ మెసేజ్ కాల్స్ ఫర్ యూనిటీ, ఫెయిర్నెస్ అండ్ రికగ్నైజేషన్ ఆఫ్ ఉమెన్స్ స్ట్రెంగ్త్. సో యూనిటీ అనేది కావాలి, ఫెయిర్నెస్ అంటే అందరికీ న్యాయంగా ఉండాలి, ఒకళ్ళకి మంచి చేస్తూ ఇంకొకళ్ళని తక్కువ చేస్తూ చూడొద్దు, ఇంకా ఉమెన్ స్ట్రెంగ్త్ని గుర్తించాలి, ఎప్పుడు ఉమెన్ ఫ్రెజైల్ అని చెప్పి అనుకోకుండా ఉమెన్ స్ట్రెంగ్త్ని కూడా గుర్తిస్తూ వాళ్ళకు కూడా ఆపర్చునిటీస్ ఇస్తే వాళ్ళు ఎలా ఏం చేయగలుగుతారు అనేది చూడడానికి వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి. త్రూ హర్ వర్డ్స్ ట్రూత్ ఇన్స్పైర్స్. మన ఆథర్ ఏమంటుంది, ఛాలెంజ్ ఇన్ఈక్వాలిటీ అండ్ వర్క్ టువర్డ్స్ మోర్ జస్ట్ అండ్ ఈక్వల్ సొసైటీ వేర్ నో వన్ ఈజ్ ఓవర్లుక్డ్ అండ్ అండర్ వాల్యూడ్. సో సొసైటీ ఎలా మారాలి, ఒకళ్ళని ఎక్కువగా ఒకళ్ళని తక్కువగా చూసేలాగా ఉండొద్దు, సొసైటీ అందరినీ ఈక్వల్గా చూసేలాగా మారాలి అని చెప్పి చెప్తుంది. హర్ స్పీచ్ రిమైండ్స్ us that true progress is only possible when all individuals regardless of race or gender are treated with respect and dignity. సో అలా కలర్ని లేదంటే ఉమెన్ మెన్ అని చెప్పి అలా చూడకుండా అందరినీ ఈక్వల్గా రెస్పెక్ట్తో డిగ్నిటీతో చూసిన రోజు ఏదైతే మన సొసైటీ ఉందో అది మంచిగా ఉంటుంది అని చెప్పి తను చెప్పాలనుకుంటుంది ఈ ఎస్సే ద్వారా. అందుకే తను యాంటై ఉమెన్ అని చెప్పి క్వశ్చన్ చేస్తుంది. ఎందుకంటే అప్పట్లో ఎవరైతే వైట్ ఉమెన్ ఉండేనో వాళ్ళకి మంచిగా జస్టిస్ ఇంకా వాల్యూ ఇంకా ఏదైతే మర్యాద రెస్పెక్ట్ ఉంటుందో అవన్నీ ఇస్తుండే అంట. బట్ బ్లాక్ ఉమెన్కి మాత్రం అలా ఇవ్వకపోతుండే అంట. వాళ్ళు ఎంత కష్టపడ్డా మెన్తోని ఈక్వల్గా వర్క్ చేసినా సరే వాళ్ళకి ఎలాంటి అప్రిసియేషన్ కానీ ఎలాంటి అసలు గుర్తింపు ఏమి ఉండకపోతుండే అంట. సో అందుకే తను అంటుంది నేను కూడా ఒక ఉమెన్నే కదా, బట్ ఎందుకు నన్ను గుర్తించట్లేదు అని చెప్పి తను అలా క్వశ్చన్గా అడుగుతుంది మనని. సో ఇది మనకి ఈ టాపిక్. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో టాపిక్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.